ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. అన్ని కారకత్వాలకి కూడా ముఖ్యమైనటువంటి కారకత్వాలన్నీ కూడా బృహస్పతికే ఉండటం విశేషం. గృహంలో ఏ తరహా గణపతి విగ్రహాలని లేదా చిత్రపటాలని పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ నవమి సాయంత్రం 6:06 వరకు ఉంది. వారం లక్ష్మీవారం లేదా గురువారం. నక్షత్రం మూల. సాయంత్రం 5:57 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి బుధుల సంచారం సింహక్షేత్రంలో, శుక్రకేతువుల సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా గోచరిస్తుంది. అనుకోనటువంటి కార్యక్రమాలు కూడా సక్రమంగా పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆందోళన తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. అవకాశాలు వెంటనే అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనుకోనటువంటి సంఘటనలు ఆర్థికంగా వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా విజయాన్ని కలిగిస్తాయి. మనస్పర్ధలు పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు, విఘ్నాలు వంటివి కూడా చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. మహిళలకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఆలోచన సంపత్తిని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. స్థిరమైనటువంటి కార్యాచరణ తప్పనిసరి. ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించడం ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు జటిలమవుతాయి. స్థిరత్వం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు ఉన్నప్పటికీ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో బలాన్ని కలిగిస్తుంది. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. సమర్థత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆశించినంతగా కొనసాగించలేకపోతారు. గెలుపు ఓటములు సమాంతరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి ప్రతికూలతని తగ్గిస్తుంది. అనుకూల ప్రభావం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు సంపూర్ణంగా పొందలేకపోతారు. అసంతృప్తి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారికి స్ఫూర్తిని కలిగిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా కొనసాగుతాయి. ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. అభివృద్ధి కొనసాగుతుంది. అయినప్పటికీ ఆందోళన మానసికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోయినప్పటికీ అనుకూలత సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తిలో ప్రారంభించగలుగుతారు. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు సాఫ్ట్వేర్ రంగం వారు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పరిశోధనలు ఫలిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు తేలికగా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి విద్యాపరంగా ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. గుర్తింపును పొందగలుగుతారు. క్రీడా రంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యకలాపాలు ఆర్థికంగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు పొందటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. విద్యార్థులకి మందత్వం ఉంటుంది. చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. ఆదాయం వ్యయం సమాంతరంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలతని పెంచుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా భూ సంబంధిత లావాదేవీల్లో లేకపోలేదు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకోనటువంటి సంఘటన ద్వారా ఆర్థిక వృద్ధి వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. అనుకోనటువంటి సంఘటనలు ఆర్థికంగా వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించి పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. క్రీడా రంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు అనుకూలమైన విధంగా ప్రారంభించగలుగుతారు. అవరోధాలని కూడా ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత తగ్గుతుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణ పనికి రాదు. మహిళలకు ప్రాధాన్యత కొనసాగుతుంది. అయినప్పటికీ మానసిక ఆందోళన సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులు కొనసాగించలేకపోతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి ఆలస్యంగా లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. కార్యక్రమాలు కొనసాగించి విజయాలు కూడా పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. సంతోష వార్తలు వింటారు. శుభ కార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మహిళలు సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా చకచకా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ షిర్డీ సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విముఖత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు శ్రద్ధగా కొనసాగించగలుగుతారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు తీసుకోవటం ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మహిళలకు మెరుగవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రాధాన్యత ప్రారంభమవుతుంది. సంతోష సంఘటనలు విద్యార్థులు విద్యాపరంగా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా కొనసాగుతాయి. ఖర్చులు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ స్థిరంగా వాటిని కొనసాగించగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి ప్రారంభమవుతుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యాచరణ మహిళలకు గృహపరంగా లాభిస్తుంది. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి అనుకూలతను పెంచుతుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు యోగించాలని, పిల్లల విషయంలో అభివృద్ధి కొనసాగి విజయాలు పొందాలని, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా
గుర్తింపు ఏర్పడాలని, సంతోష వార్తలు తద్వారా విజయాలు పొందాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గృహంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వినాయక విగ్రహాలు లేదా చిత్రపటాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గృహంలో సరైన విధానంలో వినాయకుడి విగ్రహము లేదా చిత్రపటం ఉన్నట్లయితే అనుకూల వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. గృహంలో వాస్తు దోషాలు ఉన్నవాళ్ళు వినాయకుడు, స్వస్తిక్ గుర్తు కలిసి ఉండేటటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా వాస్తుదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పనిచేసే కార్యాలయాలలో నిలబడి ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే పనిపరంగా ఉత్సాహం పెరుగుతుంది. సంతోషము, ప్రశాంతత, ఐశ్వర్యము కావాలంటే గృహంలో తెలుపు రంగులో ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే అభివృద్ధి కలగాలంటే, సంపద పెరగాలంటే ఎరుపు, నారింజ కలిసినటువంటి వినాయక విగ్రహాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి గణపతులను గృహంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కురు పుణ్యమహోరాత్రం అంటారు. రాత్ర పగలా చూడొద్దు. ముందు దేనికోసం ప్రయత్నిస్తామంటే పుణ్యం చేసే అవకాశం వస్తే వెంటనే చేసి. ఎందుకని? నీ జీవుడి ఖాతాలో పడుతుంది అది. అందుకని పుణ్యం చేసుకోవాలి, పాపం చేయకుండా ఉండాలి. ఈ రెండూ కావాలి. ఇప్పుడు 7, 7, 2, 14, 2, 16. ఈ 16 క్రమంలో అడగాలి భగవంతుడు. ఈ క్రమంలో అడగడం అసలు దీని యొక్క వైశిష్ట్యం మనకి తెలుస్తుందా? నేను చాలా సంగ్రహంగా చెప్పాను నేను మీకు ఈ 16 గురించి. కానీ ఈ 16 అడగడం మనకి రాదు. ఇవి ఎలా అడగాలో ఏమిటో గుర్తుండవు, ఏం చేయాలో గుర్తుండవు. దాని గురించి సరిగ్గా అవగాహన ఉండకపోతే ఏం చేయమన్నారంటే నువ్వు ఇవేవీ చెప్పక్కర్లేదు, 16 నామాలు విఘ్నేశ్వరుడు చెప్పన్నారు. అవి ఏం చెప్పాలి? దేనితో దేనికి సంబంధం ఉంటుందో దాన్ని సాధించగలిగిన నామాన్ని గుణంగా తీసుకొచ్చి విఘ్నేశ్వరుడి నామాల్ని ఋషులే క్రోడీకరించారు. క్రోడీకరించి 16 నామాలతో ఇచ్చారు. ఇచ్చి మనందరికీ కూడా సౌలభ్యంలోకి తీసుకొచ్చారు. చెప్పి సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హీరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. ఈ 16 నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానమునకు చేరుకుంటాడు. కాబట్టి మిగిలినవి చదివావా చదవలేదా నీ ఇష్టం. ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు, నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి. నీకు చదవకడం చేత కాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవమని నువ్వు వినాలి. అందుకు దేవాలయ వ్యవస్థ వచ్చింది. దేవాలయంలో దీంతో ప్రారంభమవుతుంది. దేవాలయంలోకి వెళ్ళి వింటారు ఒకసారి. దేవాలయంలో ఈ 16 నామాలతో ఉన్న శ్లోకాలని బోర్డు పెడతారు. ఈ స్తోత్రం ఉండాలి ప్రతి చోట, ప్రతి దేవాలయంలో ఉండాలి ఈ స్తోత్రం. ఎందుకని? ఋషిప్రోక్తం అది. 16 నీకు జీవితంలో ఏవి కావాలో అవి ఆ 16 నామాలు చెప్పడం వల్ల ఇవ్వబడతాయి, హామీ ఇస్తున్నారు ఋషులు. అందుకని అవి 16 శ్లోకంగా రాయాలి. అది కూడా చదువుకోలేని వాళ్ళు ఉంటారని 16 నామాలుగా రాయాలి. రాస్తే రోజు చదువుకుంటారు. విఘ్నేశ్వరుడు అనేటటువంటి మాటలో మహానుభావుడై ఆయన యొక్క అనుగ్రహం అంత అద్భుతంగా ఉంటుంది, అంత వైభవోపేతంగా అనుగ్రహించగలిగినటువంటి వాడై ఉంటాడు. అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు, విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి అన్నారు. కళ్యాణమూర్తి అంటే పరమమంగళప్రదుడై ఎప్పుడూ కూడా మనకు శుభములను మాత్రమే చేసేటటువంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడే, ఆయన నమస్కారం చేసినంత మాత్రం చేత ప్రీతి చెంది అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించేటటువంటి కళ్యాణమూర్తి విధత్తాం శ్రియం, నాకు ఈ శ్రియం అభివృద్ధిని, నాకు ఈ 16టిని
ఎల్లవేళలా ఇచ్చి నన్ను కాపాడుగాక. అందుకే మీరు చూడండి, విఘ్నేశ్వరుడు గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క విషయాన్ని మాత్రం ప్రస్తావన చేస్తారు, సదా ఈ మాట విడిచిపెట్టరు, ఎప్పుడు అన్న మాట వేస్తూ ఉంటారు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అంటారు. ఆ శ్లోకం చమత్కారంగా ఉంటుంది. గజ గ అంటే కదలడం సంస్కృతంలో, అగ అంటే కదలనిది, గమించనిది అని. కదలనిది పర్వతం, జ అంటే పుట్టడం, పర్వతానికి పుట్టినది పర్వతరాజపుత్రి పార్వతీదేవి. అగజానన అంటే పార్వతీదేవి యొక్క ముఖము అనబడేటటువంటి పద్మానికి సూర్యుడు లాంటి వాట. సూర్యకిరణాలు పడ్డాయనుకోండి పద్మం విచ్చుకుంటుంది. ఎవరిని చూస్తే పార్వతీదేవి మురిసిపోయి విచ్చుకుంటుందట ఆవిడ ముఖం. అంటే విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ఆవిడ ముఖం విచ్చుకొని ప్రసన్నురాలవుతుందట. అందుకే మీకు ఉపాసనలో చమత్కారం ఏమిటో తెలుసా? ఆవిడ ఒక్కొక్కసారి పరమశివుడికి కూడా దూరంగా ఉండి తపస్సు చేసి పరమశివుడితో కలుస్తూ ఉంటుంది. అలా కలిసినప్పుడు ఆవిడ ఎవరితో కలిసి వస్తుందంటే విఘ్నేశ్వరుడితో కలిసి వస్తుంది. శ్రీకాళహస్తిలో చమత్కారమైన క్షేత్రం. పరమశివుడి పక్కన ఉండదు అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. పరమశివుడు పశ్చిమాన్ని చూస్తాడు, జ్ఞానప్రసూనాంబ తూర్పును చూస్తూ ఉంటుంది. అమ్మవారు ఎవరితో వచ్చిందో తెలుసా? అక్కడికి విఘ్నేశ్వరుడితో వచ్చింది. అమ్మవారు విఘ్నేశ్వరుణ్ణి చూస్తే వెంటనే ప్రసన్నురాలైపోతుంది. ఆయన హేరంబ అని ఒక శబ్దం ఉంది ఆయనకి. హేరంబ అంటే 5 ఏనుగు ముఖాలతో ఉండి సింహవాహనం మీద పెడతాడు అని. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.